ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 6వ రోజు. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు దేవుని పిలుపు మేరకు అబ్రహాము గారు ఆయనకున్న కొంచెము పట్టుకుని దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళిపోయారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టారా? ఎంత మాత్రమూ కాదండి. అబ్రహాము గారు వెండి బంగారము పశువులు అంతెందుకు 318 మంది ఆయన ఇంటలో అలవర్చబడ్డారంటే, స్టాఫ్గా పనివారిగా ఉన్నారంటే ఎంత గొప్పగా దేవుడు అబ్రహాము గారిని దీవించారో ఆలోచన చేయండి. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు నా జీవితం చాలా చిన్నది, నా పరిస్థితి కొంతే ఉంది, నా పని పూర్తవుతుందో లేదో అని అనేక రకాలుగా నీ మనసును గలిబిలి చేసుకుంటున్నావు. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో ఈరోజు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుని నీ తండ్రి సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తే, ఆనాడు అబ్రహాము గారికి తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా ఆయన తోడై ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనుష్యులు మారిపోతున్నారు కానీ దేవుడు ఎన్నటికీ మారలేదండి. యేసయ్య అదే ప్రేమతో అదే కృపతో ఈరోజు నీకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు అడుగు, భూ దిగంతముల వరకు స్వాస్యంగా నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆరోగ్యం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, కృప దయచేస్తాడు. నువ్వు అడగాల, అడుగుడి మీకు ఇవ్వబడును. అబ్రహాము గారు దేవుడి సన్నిధిలో ఎంత విశ్వాసంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కొద్దిపాటి సమస్య వస్తే, కొద్దిపాటి ఇబ్బంది వస్తే, అనుకున్నది జరగకపోతే మొట్టమొదటిగా దేవుని మీదే కోప్పడుతున్నారే, దేవునికే దూరం అవుతున్నారే, ఆయన్నే పక్కన పెడుతున్నారే. న్యాయమా అండి? ఈరోజు నువ్వెంత దేవునికి దూరమైనా సరే ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి ఈరోజు నీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు మొదట వెతుకు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా సరే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నెరవేరుతుందంతే. నువ్వు నమ్ము, విశ్వాసంతో అడుగులు వేయి. ఏది ఏవైనా సరే, నీ జీవితంలో ఏది కోల్పోయినా సరే దేవుణ్ణి కోల్పోకు. బహుశా ఇప్పటి వరకు కూడా దేవునికి విరుద్ధమైందో లేదా దేవునికి దూరం అయ్యో నువ్వు బాధపడుతుంటే నా ప్రభు చెప్తున్నాడు, ఈ వాగ్దానం నీ కోసమే. ఇదిగో నిన్ను గొప్ప స్థితిలోకి నేను తీసుకెళ్తాను, పోగొట్టుకున్న ప్రతిదీ నేను నీకు ఇస్తాను. అబ్రహాము గారిని దీవించినట్టుగా ఈ దినము నిన్ను దీవిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు గనక, వాగ్దానం ఇస్తున్నవాడు నమ్మదగిన వాడు గనక నువ్వెంత మాత్రం భయపడద్దు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవా, అబ్రహాము గారి జీవితంలో శ్రమలు వచ్చి అవి నువ్వు మేలుగా మార్చావు. ఈరోజు నా జీవితంలో ఉన్న శ్రమలు మేలుగా మార్చు. అబ్రహాము గారిని గొప్పగా బ్లెస్ చేసావు, ఈరోజు నన్ను నా కుటుంబాన్ని గొప్పగా బ్లెస్ చేయ ప్రభు అని విశ్వాసంతో గనక ఈ వాగ్దానాన్ని నమ్మి వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే గనక దేవుడు ఏదైతే గొప్ప వాగ్దానం నీకు ఇచ్చారో అది వెంటనే నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.